హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ యువర్ మిస్టర్ కేకే. నా గురించి మీలో చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మిస్టర్ కేకే అని పేరుతో కనిపిస్తున్నా. సో మన కంటెంట్ ఏంటంటే, నేను ఒక ట్రావెలర్ని, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మీలో చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు ట్రావెల్ చేయలేకపోతారు. అందరు కాదు, కొంచెం తక్కువ మంది. అలా ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండి ట్రావెల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం నేను ఈ ఛానల్ ఓపెన్ చేసిన. సో మన కంటెంట్ ఏంటంటే, ఎవరికైతే ట్రావెలింగ్ ఇష్టం ఉంటుందో వాళ్ళని మనం ఫ్రీగా ట్రావెలింగ్ తీసుకెళ్తాం అనమాట. అంటే ఇష్టం ఉండి ట్రావెల్కి వెళ్ళలేకపోయే వాళ్ళని. సో అందులో భాగంగా ఇప్పటికీ 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసింది. ఇది 5th ఫ్రీ ట్రిప్. మన సబ్స్క్రైబర్లో ఒకరిని ఫ్రీగా అరుణాచలం తీసుకెళ్తున్నా. సో మన ఈ వీడియోలో అయితే మీరు అదే చూడబోతున్నారు. మనం అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, దర్శనం ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎన్ని రూల్స్ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అయితే, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ల్యాగ్ అసలు నేను చాలా షార్ట్ టైంలోనే మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాం. మీరందరూ నా వీడియో చూసి అయితే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు ఏళ్ళు మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మిస్టర్ కేకే. ఈరోజు మన 5th ఫ్రీ ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. ప్రజెంట్ నేనైతే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కాట్పాడి జంక్షన్ వరకు మనం ట్రైన్లో వెళ్ళాలి. అక్కడి నుంచి బై బస్సు వెళ్తాం. సో మన సబ్స్క్రైబర్లు ఈసారి ఇద్దరిని తీసుకెళ్తున్నాం. ఒకరిని ఫ్రీగా, ఒకరు ఓన్ మనీతో వస్తారు. ప్రజెంట్ మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం, రాడి నాతోని. ఇప్పుడైతే మనం కాచిగూడ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాం. మన సబ్స్క్రైబర్స్ అయితే మన కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ముందుగా మనం వెళ్ళి మన సబ్స్క్రైబర్ని పరిచయం చేసుకుందాం. పరిచయం చేసుకున్న తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ ట్రైన్ మనం ఎక్కిపోవాలి. ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, పదండి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నా. మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. వీళ్ళిద్దరే మన 5th ఫ్రీ ట్రిప్ అరుణాచలానికి అయితే మనతో ఫ్రీగా రాబోతున్నారు. అంటే ఇద్దరు కాదు, మన ఫ్రీ ట్రిప్కి ఈ బ్రో కార్తిక్ సెలెక్ట్ అయ్యిండు. ఆ పవన్ బ్రో మాత్రం ఓన్ మనీతో వస్తా బ్రో అని తన ఓన్ మనీతో వస్తుండు. బ్రోకి టికెట్ కన్ఫర్మ్ కాలేదు, అయినా పర్లేదు బ్రో, జనరల్ టికెట్ తీసుకొని ఫైన్ కట్టి మీతో వస్తాని డిసైడ్ అయ్యి వచ్చి రిస్క్ చేసి వస్తుండు మనతో ట్రావెల్ చేయాలని. ఇప్పుడే మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ని అయితే చూసి పరిచయం పెంచుకున్నారు కదా. నేను వాళ్ళతో ఇంకా క్లోజ్గా మూవ్ అయ్యి ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. మన కోచ్ వచ్చేసి S1 అనమాట. యాక్చువల్లీ మనం 3 మెంబర్స్ ఉన్నాం, కానీ మాకు 2 సీట్సే కన్ఫర్మ్ అయినాయి. మనకి ఇంకో సీట్ అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ కాదో వెళ్ళి చూడాలి. ప్రజెంట్ అయితే ట్రైన్ చాలా ఖాళీ ఉంది. ముందు ఎవరన్నా వస్తారేమో చూద్దాం. ఇప్పుడు మీలోంచి ఎవరన్నా అరుణాచలం రావాలనుకుంటే ఎలా రావాలని చెప్తా చూడండి. మనకైతే డైరెక్ట్ అరుణాచలానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉండవు. మనం అయితే కాట్పాడి జంక్షన్ వరకు అయితే ట్రైన్ బుక్ చేసుకోవాలి. అక్కడి నుంచి బై బస్ వెళ్ళాలి. సో మనకి తెలంగాణ నుంచి కాట్పాడి జంక్షన్ వరకు అయితే మనకి ఎక్కడి నుంచి బుక్ చేసుకున్న 600 లోపే టికెట్ పడుతుంది. సో మేమైతే కాచిగూడలో బుక్ చేసుకున్నాం. కాచిగూడ నుంచి కాట్పాడి జంక్షన్కి మాకైతే 600 పడింది స్లీపరు. మీరు ఏసీ చేసుకుంటే కొంచెం ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏ ముహూర్తాన్ని అనుకుంటే టికెట్ లేకున్నా పర్లేదు అరుణాచల స్వామి దర్శనం చేసుకుని దానికి వెళ్ళాలని. శివాజ్ఞ లేని చివైన కుట్టదు కదా. సో శివాజ్ఞ వల్లే ఆ బ్రో అలా అనిపించిందేమో. ఆ బ్రోకి టికెట్ లేకున్నా కింద కూడా ప్రాబ్లం కాలేదు, ఎందుకంటే సీట్స్ అయితే చాలా ఫ్రీగా దొరికాయి. మన సీట్స్ దగ్గర మిగిలిన వాళ్ళు బుక్ చేసుకున్నారు కదా, వాళ్ళు అయితే ఈసారి రాలేదు. టీసీ మన వాడికి ఆ బెర్త్ కన్ఫర్మ్ చేసిండు. ఇక నేను మన సబ్స్క్రైబర్ అయితే హాయిగా కబుర్లు చెప్తూ లూడో గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతలోనే 13 అవర్స్ గడిచిపోయి మనకైతే కాట్పాడి జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం కాట్పాడి జంక్షన్లోనే ఉన్నాం. మనమైతే కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక అలాగే రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. అది ఒక 200 మీటర్స్ ఉంటుంది అనమాట. మనం ఆ బ్రిడ్జ్ నుంచి 200 మీటర్స్ ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వేలూరు వెళ్ళడానికి మనకు చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదే బస్ స్టాప్ దగ్గర వేలూరు వెళ్ళడానికి అయితే చాలా బస్సెస్ ఆగుతాయి. కాకపోతే మనం బస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇక్కడ నుండి వేలూరు అన్నది ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనం లోకల్ ఆటో తీసుకున్నా కానీ ఈచ్ వన్ 20 రూపీసే తీసుకుంటారు. అప్పట్లో మనం ఒక టీ తాగుదాం, చాలా హెడ్ఏక్గా ఉంది ట్రైన్ జర్నీ చేయడం వల్ల. ఇక్కడ టీ అయితే చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మేము టీ తాగేసి ఒక ఆటో తీసుకొని వెళ్ళిపోయాం. ఫైనల్గా నేను మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే వేలూరు బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. మీరే చూడండి వేలూరు బస్ స్టాప్ ఎంత పెద్దగా ఉందో, మీ అందరికి క్లియర్గా చూపిస్తాను. ఎంక్వైరీ ఉంటుంది, అడుగురి 1 2 3 4 5 అన్నీ తిరువన్నమల అయిపోతాయి. అరుణాచలం వెళ్దాం డైరెక్ట్. మనలో చాలామందికి తిరువన్నమలై రావాలని ఉంటుంది, అదే అరుణాచలం రావాలని ఉంటుంది. కాకపోతే కొంతమంది లాంగ్వేజ్ రాదన్న భయంతో ఆగిపోతుంటారు. కానీ మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు.
మనకి అరుణాచలం మొత్తం తెలుగు మాట్లాడినా సరిపోద్ది, ఎక్కడ తెలుగు మాట్లాడినా అందరూ అర్థం చేసుకోగలుగుతారు. ఒక్కనో ఒక ఇద్దరు ముగ్గురికి అర్థం అవ్వట్లేదు, ఏం పర్లేదు, మీరైతే తెలుగు వాళ్ళు కూడా కంపల్సరీ రండి, మీకు భాషతో ఏ భయం లేదు. నేను మన సబ్స్క్రైబర్స్ అయితే బస్సులో కూర్చున్నాం. మనకి ఇక్కడ నుంచి అరుణాచలం దగ్గర ఒక 90-95 కిలోమీటర్స్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 58 రూపీసే తీసుకురు. ఇక్కడ చాలా తక్కువ ఉంది టికెట్ రేటు, నాకు బాగా అనిపించింది. ఫైనల్గా 2.5 గంటల తర్వాత మనం అయితే అరుణాచలం రీచ్ అయ్యాం. లోకల్లో తిరువన్నమలై అంటారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే తిరువన్నమలై బస్ స్టాపు. మనం ఇక్కడ నుంచి యాత్రి నివాస్ అనే హోటల్కి ఆటో బుక్ చేసుకొని అక్కడికి వెళ్దాం. అక్కడ రూమ్స్ మ్యాక్సిమం దొరకవు, కాకపోతే దొరికితే మాత్రం మన అదృష్టం అన్నమాట, పోయి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇదే యాత్రి నివాస్. మేమైతే లోపలికి వెళ్ళి రూమ్స్ అడిగి వచ్చాం, కాకపోతే మాకు రూమ్స్ దొరకలేదు. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 షేరింగ్ లేదన్నారు, 6 షేరింగ్ ఉంది. 4500 అయితే అన్నారు. మేము అంత కాస్ట్ పెట్టలేమని చెప్పి రిటర్న్ అయిపోయాం. మీరంతా హోటల్ చూడండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ మంది వెళ్తే ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మాకైతే యాత్రి నివాస్లో రూమ్స్ దొరకలేదని ఇంకెక్కడ ట్రై చేయకుండా డైరెక్ట్ బస్ స్టాప్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. బస్ స్టాప్ దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ ఒక హోటల్ తీసుకున్నాం. 3 మెంబర్స్కి 1500 పడింది. హోటల్ పర్లేదు, బాగానే ఉంది. మీరు కన్నా ఈ బస్ స్టాప్ దగ్గర సరౌండింగ్లో చూడండి, ఒకవేళ మీరు అనుకున్న ప్లేస్లో దొరకకపోతే. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన అరుణాచలం ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. మేము ఇప్పుడు రూమ్ నుంచి గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ ఇదే మేము స్టే చేస్తున్న సూర్య లాడ్జ్. ఇదైతే బస్ స్టాప్కి బ్యాక్ సైడే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం అయితే టెంపుల్కి నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ 1 km ఉంది. సో మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం, అక్కడ కలుసుకుందాం మళ్ళీ. ఫైనల్గా మనం అయితే అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే రాజగోపురం. ఇప్పుడు మన రాజగోపురం నుంచి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి, అక్కడికి వెళ్ళి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే మనకైతే గిరి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ అవుతుంది. మీ అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి ముందు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే భూతనారాయణ స్వామిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ క్షేత్రపాలకుడు ఆయనే కాబట్టి మీరైతే భూతనారాయణ స్వామి దర్శనం చేసుకోకుండా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మీకైతే ఆ మోక్షం దక్కదు. ఫస్ట్ అయితే మీరు కంపల్సరీ భూతనారాయణ స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత జంట వినాయకుడు, తర్వాతకి అన్నామలై, ఉన్నామలై అమ్మన్, ఇలా ముగ్గురు దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాతకే మీరైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మేము కూడా దర్శనం చేసుకున్నాం, కాకపోతే మాకు కెమెరా టెక్నికల్ ఇష్యూ వల్ల మేమైతే వీడియో తీసి మీకు చూపిస్తలేదు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. నేను మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ అరుణాచల క్షేత్రపాలకుడైన భూతనారాయణ స్వామి దర్శనం కంప్లీట్ చేసుకొని మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి వచ్చాం. చూస్తున్నారు కదా హారతి, అక్కడ కనిపిస్తున్న పెద్ద హారతి జ్వాలలో మనం అయితే కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మన మనసులో మనం కోరుకునే మొక్కుకొని మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. నేను మన సబ్స్క్రైబర్స్ అయితే అందరం కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి, అదే కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాం. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం మనకైతే 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల దూరంలో మనకైతే అష్టాది లింగాల దర్శనం ఇస్తాయి. అష్టాది లింగాలు అంటే ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మీకైతే ఆ లింగం దగ్గరికి వెళ్ళినాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. మనమైతే గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకి స్ట్రైట్ రాగానే మనకైతే ముందు లెఫ్ట్ సైడ్ మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది. ఇంద్రలింగం అంటే ఇంద్రుడి చేత నిర్మించిన లింగం అన్నమాట, ఇంద్రుడు కట్టిన గుడి. ఇక్కడ మొత్తం అష్టాది లింగాలు ఉంటాయి అన్నమాట, 8 లింగాలు, అందులో ఒకటి ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని పూజిస్తే దీర్ఘాయుష్ కలుగుతుందని ఇక్కడ జనాలు బాగా నమ్ముతారు. ఈ ఇంద్రలింగం గుడి అయితే అన్ని షెల్టర్ల మధ్య చాలా చిన్నగా ఉంటుంది. మీరు పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది. సో మిస్ అవ్వకుండా ఈ ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఈ అష్టలింగాల్లో ఏ టెంపుల్లో కూడా మనైతే వీడియో తీయనివ్వరు. సో ఆ టెంపుల్లో దర్శనం ఎవరు చేసుకోవాలన్నా మనం డైరెక్ట్ వెళ్ళి దేవుని చూడాల్సిందే, వీడియోలో అస్సలు కుదరదు. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తుంటే మనకు సెకండ్ కామాక్షమ్మ టెంపుల్ కనిపించింది. ఇదే కామాక్షమ్మ టెంపుల్. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తున్నాం కదా, ఇది మన రూట్ మ్యాప్ అన్నమాట. మనం అక్కడ 0/14 ఉన్న కాడ స్టార్ట్ చేసినాం, అంటే 14 కిలోమీటర్స్లో స్టార్ట్ చేసిన పాయింట్ 0/14 ఉంటుంది. మనం పక్కన ఇంద్రలింగం చూసుకొని ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఇట్లా తిరిగి పైనుంచి మళ్ళీ రావాలి. ఇది మ్యాప్ మంది. మనం గిరి ప్రదర్శన చేస్తూ వస్తుంటే లెఫ్ట్ సైడ్ గణేష్ టెంపుల్ అని కనిపిస్తుంది. ఇక్కడ కానీ దర్శనం చేసుకోవాలి, చాలా బాగుంది.
నడవలేని వాళ్ళు ఇట్లా ఆటో తీసుకొని వాళ్ళు మెయిన్ టెంపుల్ దగ్గర ఆటో వాళ్ళే ఆపి వాళ్ళే దర్శనం కంప్లీట్ చేయించుకొని మళ్ళీ తీసుకెళ్తారు. ఇప్పుడు ఆటోలు అంతా అలాగనే వెళ్తారు. మనమైతే గిరి ప్రదక్షిణలో ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. మొదటిగా మనం ఇంద్రలింగం దర్శనం చేసుకొని ఇప్పుడు రెండవ లింగమైన అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఈ అగ్నిలింగం టెంపుల్ ఎలా ఉంటుందంటే, మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఫస్ట్ 7 లింగాలు మొత్తం మనకి ఎడం వైపు వస్తాయి. ఈ అగ్నిలింగం ఒకటే రైట్ సైడ్ కుడివైపు వస్తుంది. సో మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు అగ్నిలింగాన్ని దర్శించుకుందాం. కావాలంటే మీరంతా చూసుకోవచ్చు, ఈ రూట్ మ్యాప్లో మనకి ఒక లింగమే రోడ్డుకి అటు సైడ్ ఉంది, మిగిలినవి బయట వైపు ఉన్నాయి. అందులో మనకు క్లియర్గా ఏ టెంపుల్ ఎక్కడ ఉందో మనకు మొత్తం లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం అయితే అగ్నిలింగం దగ్గరికి చేరుకున్నాం. మనం లోపలికి వెళ్ళాం. ఇక్కడ నుంచే టెంపుల్ మొత్తం చూడండి. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు అయితే ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగానికి పూజించడం వల్ల మనకైతే రోగాల నుంచి విముక్తి, అన్నిటిని ఎదుర్కొనే మనోధైర్యం, దేన్నైనా సాధించగలన్న కాన్ఫిడెన్స్ అయితే మనకు పెరుగుతుంది. మనమైతే అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణ చేసుకుంటూ కొంచెం ముందుకు అయితే మనకి శ్రీ రమణాశ్రమం కనిపిస్తుంది. మనకి అరుణాచలంలో చూడాల్సిన సెకండ్ ప్లేస్ ఏమైనా ఉందంటే అది రమణాశ్రమమే. దీన్ని ఎవరు మిస్ కాకండి. మనం ఈరోజు దేవుని దర్శనం కంప్లీట్ చేసుకుని ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు మళ్ళీ రమణాశ్రమంకి ఫ్రెష్గా వద్దాం. ఫస్ట్ అయితే మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాం. మనం గిరి ప్రదర్శన చేసే ప్రాసెస్లో మనకైతే ఇలా చాలా టెంపుల్స్, చాలా ఆశ్రమాలు కనిపిస్తాయి. మీరు బాగా అలసిపోయి ఉంటే ఏ టెంపుల్ అయినా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. ఆశ్రమాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. సో మేము ఇప్పుడే నడక స్టార్ట్ చేసినాం కాబట్టి జస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చినా ఇంకో 12 ఉంది. తమ్ముడు నాన్ స్టాప్ కొడతాడు 14 కిలోమీటర్లు. చూడు ఎంత గట్టిగా ఉండదు. ఉక్కుబాడి. మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ కొంచెం ముందుకు రానే మనకైతే శ్రీ పరసతి అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ మీరు ఖచ్చితంగా దర్శించుకోండి, ఎందుకంటే చాలా బాగుంది. మన దగ్గర సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది కదా, ఆ టైప్లో ఉంది. ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకండి. నడుస్తూ 2 లింగాలు దాటి 3వ యమలింగం దగ్గరికి రీచ్ అయ్యాం. మేము మినిమం 3 లింగాలు కంప్లీట్ చేయండి. వాటర్ కూడా తాగొద్దు అనుకున్నాం. లేచిన కానీ వాటర్ కూడా తాగలే. డైరెక్ట్ స్నానాలు చేసి ఇక్కడికి వచ్చినాం. ఈ యమలింగం అనేది యమధర్మరాజు గారు ప్రతిష్ఠించారు. ఈ యమలింగాన్ని పూజించడం వల్ల మనకున్న గండాలు పీడలన్నీ తొలగిపోయి మనకి దీర్ఘాయుష కలుగుతుందని, ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరి మనం ప్రశాంతంగా ఉంటామని ఇక్కడ జనాలు చాలా నమ్ముతారు. ప్రదక్షిణ చేస్తూ 4 కిలోమీటర్స్ వచ్చినాక మనకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అలసిపోయిన వాళ్ళకైతే ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. ఈ ప్లేసు 2 పక్కల చెట్లతో అల్లుకుంది. మొత్తం చింత చెట్లు, మొత్తం నీడ ఉంది. బాగుంది, చల్లగా ఉంటుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అంత దూరం వరకు మొత్తం చెట్లే ఉన్నాయి. ఏ బాధ లేకుండా ప్రశాంతంగా పోవచ్చు. ఎందుకో మాకు కూడా ఈ చెట్ల కింద రిలాక్సేషన్ అనిపించింది. మనమైతే మార్గం మధ్యలో దుర్వాస మహర్షి టెంపుల్ కూడా చూడొచ్చు. దుర్వాస మహర్షి అంటే చాలా పవర్ఫుల్. ఆయన దగ్గర నుంచి దుర్గంధ స్మెల్ వస్తుంది. ఈయన వరం వల్లే మనకైతే కర్ణుడు పుడతాడు. ఇదంతా వేరే స్టోరీ, మహాభారతంలో ఉంటుంది. కాకపోతే మీకు చెప్పాలనిపించింది ఒక్క విషయం చెప్పా. దుర్వాస మహర్షి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక మనకి అష్టలింగాల్లో 4వ లింగం అయిన నైరుతి లింగం అయితే కనిపిస్తుంది. రోడ్డు పక్క నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. మనం ఇప్పుడు వెళ్ళి నైరుతి లింగం దర్శనం చేసుకుందాం. ఈ నైరుతి లింగం అరుణాచల కొండకి నైరుతి వైపు ఉంటుంది. ఈ నైరుతి లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వల్ల మనకి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ సాల్వ్ అవుతాయి. ప్రతికూల శక్తులు అంటే మీకు తెలుసు కదా, బ్లాక్ మ్యాజిక్ అని, దయ్యాలని అదని నమ్ముతారు. వాటిని అన్ని ప్రతికూల శక్తులన్నీ నిర్మూలన అవుతాయి. గిరి ప్రదక్షిణలో మధ్యలో మాకైతే జింకలు కనిపించాయి. కొద్దిసేపు వాటితో ఆడుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేశాం. నేను మన సబ్స్క్రైబర్స్ అయితే ఆ జింకలతో కొద్దిసేపు ఆడుకొని కొంచెం ముందుకు ప్రదక్షిణ చేస్తూ రాగానే మనకైతే సూర్యలింగం కనిపించింది. మనం ఇప్పుడు సూర్యలింగం టెంపుల్లోకి వెళ్దాం. మెయిన్ ఏంటంటే ఈ సూర్యలింగం అనేది అష్టలింగాల్లో ఒక లింగం కాదు, కాకపోతే ఈ టెంపుల్ కన్నా దర్శనం చేసుకోవాలి. సూర్యలింగాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చాక మనకైతే అష్టలింగాలు 5వ లింగమైన వర్ణలింగం అయితే కనిపించింది. ఈ వర్ణలింగాన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ వర్ణలింగాన్ని పూజించడం వల్ల మనకి నీటి సంబంధిత వ్యాధులన్నీ తొలగిపోతాయని ఇక్కడ జనాలు బాగా నమ్ముతుంటారు. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అంటారు కదా. అసలు ప్రదక్షిణ అనే పదానికి శ్రీ రమణ మహర్షి గారు ఒక అర్థాన్ని చెప్పారు. ఇప్పుడు అది ఏందో మనం తెలుసుకుందాం. ప్ర అంటే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని, ద అంటే కోరిన కోరికలు తీర్చబడతాయని, క్షి అంటే జ్ఞానం పొంది జ్ఞానం ద్వారా అన్నిటికీ విముక్తి కలుగుతుందని, నా అంటే నిశ్శబ్దము లేదా మౌనం లేదా భక్తిభావంతోనే ప్రదక్షిణ చేయాలని. ఈ నా ఒకటి చేస్తే మీరు కోరుకున్న మొత్తం ప్రదక్షిణ కంప్లీట్ అయ్యి మీరు అనుకున్న అన్నీ జరుగుతాయని ఇక్కడ అర్థం. మనమైతే గిరి ప్రదక్షిణ చేస్తూ 10 కిలోమీటర్లకి ఎక్కువైతే నడిచాం. ఈ 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి
అష్టలింగాల్లో 6వ లింగమైన వాయులింగాన్ని అయితే చేరుకున్నాం. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ వాయులింగాన్ని పూజించడం వల్ల మనకున్న శ్వాసకు సంబంధించిన ప్రతి వ్యాధి తొలగిపోతుందని ఆయురారోగ్యాలతో ఉంటారని ఇక్కడ జనాలు నమ్ముతుంటారు. మనమైతే వాయులింగాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చినాక మన తిరువన్నమలై బ్యూటీ స్పాట్ అయితే ఇక్కడే ఉంటుంది. ఐ లవ్ తిరువన్నమలై అనే బోర్డు. సో చాలామంది ఇక్కడే ఫోటోషూట్ చేసుకుంటారు, వీడియో తీసుకుంటారు. మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మన అరుణాచల గిరి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. మేము కూడా ఇక్కడ ఆగి కొద్దిగా ఫొటోస్ తీసుకొని మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసాం. ఇక చాలా దగ్గరకు వచ్చేసాం. ఇంకా 2 లింగాలు మిగిలినాయి. ఆ 2 లింగాలు అయిపోతే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది. చంద్రలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఇది కానీ అష్టలింగాల్లో ఒక లింగం కాదు, కాకపోతే దర్శనం చేసుకుందాం. పోదాం. ఆఫ్ చేస్తా. చంద్రలింగం టెంపుల్ తీయండి. అష్టాది లింగాల్లో 7వ లింగం కుబేర లింగం దగ్గరికి వచ్చినాం. ఇంకొకటి ఉంది, ఈశాన్య లింగం ఒకటైతే అయిపోతుంది. ఇప్పుడు కుబేర లింగం దర్శనం చేసుకుందాం. ఈ కుబేరలింగాన్ని అయితే కుబేర స్వామి ప్రతిష్ఠించాడు. ఈ కుబేరలింగాన్ని పూజించడం వల్ల మనకున్న ప్రతి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మనం ఆనందంగా ఉంటాం. ఈ కుబేర స్వామి ఎవరు మీ అందరికీ తెలుసు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చింది ఈ కుబేర స్వామి. ఈయన కాడ మొత్తం డబ్బే కావాలి. అందుకే ఈ స్వామిని పూజిస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని ఇక్కడ చాలామంది జనాలు నమ్ముతుంటారు. అంటే ఈ స్వామిని కాదు, ఈ స్వామి ప్రతిష్ఠించిన ఈ కుబేర లింగాన్ని. పెట్టేసాం ఈ నీళ్ళల్లో, రక్తం కొత్తలాడుతుంది. గిరి ప్రదక్షిణలో మేము మెయిన్ చేసిన తప్పిందంటే మేము మార్నింగ్ 8కి స్టార్ట్ చేయడం. గిరి ప్రదక్షిణ చాలామంది మార్నింగ్ 5కి ఆర్ ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే ఎండ రాదు కాళ్ళు కాలవని. సో మేమేం చేసినామంటే 8కి స్టార్ట్ చేసే లోపు మాకు ఎండ వచ్చింది, కాళ్ళు కాలుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులు వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేసులన్నీ మన రజనీకాంత్ గారు అయితే కట్టించారు. ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా ఈ గిరి ప్రదక్షిణ అప్పుడప్పుడు చేశారు. అప్పుడు భక్తులకు ఇబ్బంది కావద్దు, కాళ్ళు కాలొద్దు అని ఇలాంటి ప్లేసులు చాలా కట్టించాడు అనమాట రోడ్డు మీద, ఫుట్పాత్లో. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా చేరుకున్నాం మోక్ష మార్గం. ఈ గిరి ప్రదక్షిణలో చాలా ఇంపార్టెంట్ అయినది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మనకి పునర్జన్మ ఉండదని, చేసిన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అయితే అని, మనకు మోక్షం కలుగుతుందని చాలామంది జనాలు నమ్ముతుంటారు. సో మనం కూడా అందులోంచి బయటకు వద్దాం. గిరి ప్రదక్షిణ చేసే ఎవ్వరూ ఈ మోక్ష మార్గాన్ని అయితే మిస్ కాకండి. ఈ మోక్ష మార్గం ఎప్పుడు వస్తుందంటే 7వ లింగం అయిన కుబేర లింగానికి, 8వ లింగం అయిన ఈశాన్య లింగానికి రెండింటి మధ్యలో వస్తుంది. ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ మోక్ష మార్గంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఇప్పటికే 12 కిలోమీటర్స్ నడిచామన్నమాట. 12 కిలోమీటర్స్ నడిచినాక ఈ మోక్ష మార్గం వస్తుంది. అందులోంటి బయటకు వచ్చినాక అందులో పాజిటివ్ ఎనర్జీ అన్నది మన బాడీకి చేరి మనకి అలసట గిలసట అన్నీ పోయి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేయగలుగుతాం, ఎనర్జీ వస్తుంది. అందుకని కంపల్సరీ అందులోంచి రావాలి మనం. మనమైతే ఫైనల్గా అష్టలింగాల్లో 8వ లింగమైన ఈశాన్య లింగం కాడికి అయితే వచ్చినాం. ఈ ఈశాన్య లింగం అనేది మన అరుణాచల కొండకి ఈశాన్య వైపు ఉంటుంది. ఈ ఒక లింగాన్ని కంప్లీట్ చేస్తే మనం 8 అష్టలింగాల దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది, మంచి పుణ్యం దక్కుతుంది మనకి. సో మనం ఈశాన్య లింగం దర్శనం చేసుకుందాం. ఆల్మోస్ట్ మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. 8 లింగాలు కంప్లీట్ చేసుకున్నాం. గిరి ప్రదక్షిణ ముందు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కొండ చుట్టూ తిరిగి మళ్ళీ ముందుకు వచ్చినాం. మాకు వచ్చింది ఒకటే ఒక బాధ ఏంటంటే కాళ్ళు మాత్రం మామూలు కాలట్లేదు. మేము కొంచెం లేటుగా లేచినాం, నైట్ లేటుగా పడుకున్నాం అని మాకు రూమ్ దొరక్క. సో దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాళ్ళు మాత్రం కాలుతున్నాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఒకటైతుంది, ఎండ చంపేస్తుంది. ఈ ఎండలో చెప్పులు సాక్షిగానే వేసుకోవాలి మేము ఎవరం. చుక్కలు కనబడుతున్నాయి ఫస్ట్ టైం. ఇంకో 20 మినిట్స్లో మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. వర్ణన రహితం అంటారు కదా, మా బాధ మీకు చెప్పుకోలేము. మా ఎక్స్ప్రెషన్ చెప్తానే మాకు ఎక్స్ప్రెషన్ పలుకుతలు కెమెరా ముందు. నవ్వుతున్నాం అంతే, నవ్వుతున్నాం. అందరూ
కూడా టోపీ అమ్మ దర్శనం ఇచ్చింది మాకు ఏరియా టోపీ అమ్మ. ఇప్పుడు మొక్కలో నవ్వు వచ్చింది, ఎందుకంటే మార్నింగ్ ఇక్కడి నుంచి వెళ్ళాం, ఈ రూట్ నుంచే. మళ్ళీ మేము వెళ్ళిన రూట్ మాకు దొరికింది, అంటే ఇంకో 5 minutes మాకు టెంపుల్. మళ్ళీ ఆ టెంపుల్ దగ్గర రీచ్ అవుతాం. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే టెంపుల్ వస్తుంది. మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వబోతుంది. ఎలా ఫీల్ అయ్యారు చెప్పురి మీ ఇద్దరు? చెప్పురి, ఎట్లా ఫీల్ అయినా ఎండలో? ఏంటి ఫ్రెండ్స్, మాత్రం ముద్ర వేసింది, కాళ్ళు మాత్రం ముగ్గులు ఎక్కినాయి. ఇంటికి ఫైనల్లీ నేను మన సబ్స్క్రైబర్స్ అయితే మార్నింగ్ ఎక్కడైతే కర్పూరం వెలిగించి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాం. 14 kilometers గిరి ప్రదర్శన అష్టలింగాల దర్శనం కంప్లీట్ చేసుకొని, సో మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ కర్పూరం ముట్టించి దేవుడికి దండం పెట్టుకుంటే మా గిరి ప్రదర్శన అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయినట్టు. నేను మన సబ్స్క్రైబర్స్ అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు స్వామివారి దర్శనానికి టెంపుల్లోకి వెళ్తున్నాం. ఈ అరుణాచల క్షేత్రాన్ని అయితే విశ్వకర్మ గారు నిర్మించారు. ఈ అరుణాచల క్షేత్రంలో పంచభూత లింగంలో ఒక లింగమైన అగ్నిలింగం అయితే కొలువుదీరి ఉంటుంది. అలాగే మిగిలిన లింగాలు వచ్చేసి వాయులింగం వచ్చేసేమో శ్రీకాళహస్తిలో, జలలింగం వచ్చేసేమో జంబుకేశ్వర్లో, ఆకాశలింగం వచ్చేసేమో చిదంబరంలో, పృథ్వీలింగం వచ్చేసేమో కాంచీపురంలో ఉంటుంది. ఈ 5 లింగాలని పంచభూత లింగాలుగా మనం కొలుస్తాం. మనమైతే అరుణాచల క్షేత్రంలోకి ఎంట్రీ కాగానే మనకు మొదటిగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే 1000 స్తంభాల గుడి. ఈ గుడిలో మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి అన్నమాట. దీన్ని అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు గారు నిర్మించారు. మనమైతే ఈ 1000 స్తంభాల గుడి చూసుకుంటూ ఈ గుడి పక్క నుంచే లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి. మనమైతే ఇప్పుడు 1000 స్తంభాల గుడి పక్క నుంచే వెళ్తున్నాం. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది కదా, అది మనం ఇందాక మాట్లాడుకున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెనకాల ఉన్నది సిద్ధి వినాయక టెంపుల్. మనమైతే అక్కడికి వెళ్ళడానికి కుదరదు, మనం డైరెక్ట్ ఇప్పుడు అలా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా నంది, ఈ నంది అనేది రాజగోపురానికి బల్లాల మహారాజు గోపురానికి మధ్యలో ఉంటుంది. నేనైతే వీడియోస్ ఇంతవరకే తీశాను, ముందు మనకైతే వీడియోస్ లేవు. ఎందుకంటే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ వల్ల ఏ వీడియోస్ తీయలేకపోయాను. ఆ మిస్టేక్ ఏందో నేను తర్వాత చెప్తా. నేను వీడియోస్ తీయకుండా ముందు వెళ్తే ఏవే ప్లేస్లు వస్తాయో మీకు క్లియర్గా చెప్తా చూడండి. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నంది ముందు కొంచెం ముందుకు వెళ్ళగానే బల్లాల మహారాజు గారు గోపురం వస్తుంది. ఆ గోపురం దాటి కొంచెం ముందుకు వెళ్తే కిలి గోపురం వస్తుంది. ఆ కిలి గోపురం మధ్యలోనే మన గర్భగుడి అయితే ఉంటుంది, మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఆ కిలి గోపురాన్ని రాజమహేంద్ర చోళ గారు నిర్మించారు. ఇప్పుడు నేను చేసిన ఆ చిన్న మిస్టేక్ చెప్తా, మీరైతే ఆ మిస్టేక్ అసలు చేయకండి. మనం దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు 1000 స్తంభాల గుడిని ఆనుకొని మనం స్ట్రైట్కి వెళ్తే 3 గోపురాలను దాటుకుంటూ వెళ్తాం, మనం క్లియర్గా అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే మేము ఏం చేసినామంటే ఈ లెఫ్ట్ సైడ్ కోనేరు పక్క నుంచి ఇంకో రూట్ ఉంటుంది, టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి దేవుని దర్శనానికి రావాలి. మేమైతే ఈ కోనేరు రూట్ తీసుకున్నాం. అంటే మేము వచ్చినప్పుడు చాలామంది జనాలు ఇటు వస్తారు, సో మేము ఇదే రూట్ అనుకొని మేము ఇటే వచ్చేసినాం. అందువల్ల మేము కిలి గోపురం ఇవన్నీ చూడలేదు. మీరైతే ఈ మిస్టేక్ అసలు చేయకండి, స్ట్రైట్ అటు నుంచే వెళ్ళండి. మనం ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ గురించి టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు అగ్నిలింగం ఎలా ఏర్పడిందో మాట్లాడుకుందాం. స్థల పురాణం ప్రకారం ఒకరోజు బ్రహ్మకి బాగా అహంకారం పెరిగి ఈ సృష్టిని నిర్మించింది నేను, ఈ సృష్టి కర్త నేను కాబట్టి నేనే గొప్ప అని ఫీల్ అవుతాడనమాట. విష్ణు దగ్గరికి వెళ్ళి నీకన్నా నేనే గొప్ప అంటే, విష్ణు ఈ సృష్టిని నడిపిస్తుంది నేను, నీకన్నా నేనే గొప్ప అని ఇద్దరు వాగ్వాదానికి అయితే దిగుతారు. ఇద్దరు చాలాసేపు వాదించుకున్న తర్వాత ఎవరు గొప్ప తెలుసుకుందామని మహాశివుడి దగ్గరికి అయితే వెళ్ళి ఎవరు గొప్ప అని అడుగుతారు. అప్పుడు మహాశివుడు వెమ్మటే లేచి కోటి సూర్యుల తేజస్తోని ఒక స్తంభం రూపంలో మారిపోతాడు అనమాట. అప్పుడు ఆ స్తంభం నుంచి మహాశివుడు ఇలా మాట్లాడుతాడు అనమాట, మీ ఇద్దరిట్లో ఎవరు గొప్ప తేలాలంటే మీ ఇద్దరు ఫస్ట్ నా ఆది ఒకరు నా అంతం ఒకరు తెలుసుకోవాలి, ఎవరైతే ముందు తెలుసుకొని నా దగ్గరకు వస్తారో వారే గొప్ప అని చెప్తాడు వాళ్ళతోని. అది వినగానే మహావిష్ణువు ఏమంటే తన వాహనాన్ని తీసుకొని ఆది కనుక్కుందామని కింది వైపుకి కొన్ని 1000 కోట్ల సంవత్సరాల నుంచి ప్రయాణిస్తూనే ఉంటాడు. అయినా కూడా ఆయనకి ఆది అన్నది అస్సలు దొరకదు. బ్రహ్మదేవుడేమో తన వాహనాన్ని తీసుకొని అంతం తెలుసుకుందామని పై వైపుకి వెళ్తున్నాడు అనమాట. కొన్ని 1000 లక్షల సంవత్సరాలు ప్రయాణించినా కూడా పైకి వెళ్ళి అంతం తెలుసుకోలేకపోతాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడికి అయితే ఒక మొగలి పువ్వు కనిపిస్తుంటుంది, కిందికి పడుతుంటుంది.
ఆ మొగలి పువ్వుని పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అంటే ఆ మొగలి పువ్వు నేను మహాశివుడి శిరస్సు నుంచి పడుతున్నా అని చెప్తుంది. అయితే వెంటనే బ్రహ్మదేవుడు ఆ మహాశివుడి శిరస్సు ఇంకెంత దూరం ఉందంటే ఏమో నాకే గుర్తు లేదు, నేనే కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కింద పడుతున్నా, అయినా నాకు ఇంకా కింద పడలేకపోతున్నానని మొగలి పువ్వు చెప్తుంది. ఆ మొగలి పువ్వు మాట్లాడిన బ్రహ్మదేవుడు అయితే అంత దూరం వెళ్ళడం కుదరదనుకొని మొగలి పువ్వుతో ఇలా మాట్లాడతాడు. నిన్ను నేనే మహాశివుడి నెత్తి నుంచి తెస్తున్నా అని మహాశివుడికి అయితే నువ్వు వెళ్ళి చెప్పు, నేను నిన్ను చాలా జాగ్రత్త నా దగ్గర పెట్టి చూసుకుంటాను. మొగలి పువ్వుతోనంటే మొగలి పువ్వు సరే అబద్ధం చెప్తాను, అబద్ధానికి ఒప్పుకుంటుంది. అయితే ఆ మొగలి పువ్వుని తీసుకొని బ్రహ్మదేవుడు మహాశివుడి దగ్గరికి వెళ్ళి నేను నీ అంతానికి అనుకున్నా, నీ తల నుంచి పువ్వుని తెస్తున్నానని చెప్తాడు. అంతలో మహావిష్ణు వచ్చి నన్ను క్షమించు శివ, నేను నీ ఆదిని కనుక్కోలేకపోయినా నన్ను క్షమించని నిజం చెప్పి ఒప్పుకుంటాడు అన్నమాట. అయితే బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తున్నాను తెలుసుకున్న మహాశివుడు బ్రహ్మదేవుని ఇలా చెప్పిస్తాడు. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పినావు కాబట్టి ఈ ముల్లోకాల యాల్లో నీ గుడి ఉండదు, నీకు పూజ ఉండదు, పూజ పునస్కారాలు లేక అలాగే ఉంటావని బ్రహ్మదేవుని అయితే చెప్పిస్తాడు. మొగలి పువ్వు గాన సాక్ష్యం పలికి అబద్ధం చెప్పినందుకు నువ్వు ఎంత సుగంధాలు వెదజిల్లినా కానీ నువ్వైతే పూజకు పనికిరావు, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావని మొగలి పువ్వుకి అయితే శాపం పెడతాడు. అలా స్తంభం రూపంలో నిలిచిన శివుడే మన అగ్నిలింగంగా ఇక్కడ ఏర్పడ్డాడు అన్నమాట. ఇప్పుడైతే మనం అంతటి గొప్ప అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇందాక కథలో చెప్పినట్టు కోటి సూర్యుల కాంతితో ఒక స్తంభ రూపంలో వెలిచాడన్నాం కదా, అంత కాంతి ఉంది కాబట్టి ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి గర్భగుడిలో వెళ్ళినప్పుడు ఆ గుడి ప్రాంగణం మొత్తం చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. మనం ఆ వేడిని తట్టుకోలేమని ఆ గుడి సిబ్బంది మొత్తం మనకైతే ఫ్యాన్స్ పెట్టారు. మనం అక్కడ వీడియో తీయడం కుదరదు, ఇంతవరకు వీడియో తీయడం సాధ్యమవుతుంది. నేను మన సబ్స్క్రైబర్స్ అయితే సూర్యలింగాన్ని దర్శించుకున్న తర్వాత అబిత కుచలాంబ దేవి టెంపుల్ అయితే మన సూర్యలింగం టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా అదే టెంపుల్. మనం అక్కడికి వెళ్ళి అబిత కుచలాంబ దేవిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చుగా. ఇంతటితో మన 5th ఫ్రీ ట్రిప్ అయిన అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, ఇది స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేస్తే మన 6th ఫ్రీ ట్రిప్కి అయితే నేమ్ యాడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.